హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకా శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. అందుకనే శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, శ్రావణ మాసంలో మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా మనకి కలగాలి అంటే ఆ తల్లిని ఏ సమయంలో పూజించాలి, ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున పూజ కుదరకపోయినట్లయితే మళ్ళా అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ మాసంలో మనకి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, 4 శుక్రవారాలు వచ్చాయా లేదంటే 5 శుక్రవారాలు వచ్చాయా, అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలా వద్దా, అలాగే ఈ మాసంలో శుక్రవారాలతో పాటుగా ఎంతో విశేషంగా జరుపుకునే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, వరలక్ష్మి వ్రతం పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, అసలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడానికి ఏదైనా ఆచార మానవాయితీ ఉండాలా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తానండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అందుకని వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి చేరుతుంది. ఇంకా కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అన్ని పూజలకు సంబంధించిన వీడియోసే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఉపయోగపడుతుందేమో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టే వేళ విశేషమే శ్రావణ మాసం. ఎన్నో శుభకార్యాలు తెచ్చిపెట్టే మాసమే శ్రావణ మాసం. పెళ్లిళ్ళకైనా, గృహ ప్రవేశాలకైనా, శంకుస్థాపనలకైనా, పూజలకైనా, నోములకైనా, వ్రతాలకైనా, ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. అయితే ఈ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం. దీన్నే శూన్యమాసం అని అంటారండి. ఎందుకంటే ఈ మాసంలో మనం ఎలాంటి శుభకార్యాలు కూడా చెయ్యము. అందుకనే ఈ మాసం అయిపోయినంత వరకు, నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా అందరూ ఎదురు చూస్తారు. అందుకని ఈ మాసం అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో ఏ శుభకార్యాలకైనా సరే శ్రీకారం చుడతారు. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ఏ గడప చూసినా పచ్చని తోరణాలతో ఇల్లు కళకళలాడుతూ లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంటుందండి. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే తమ పతిదేవుడైనటువంటి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం అన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుందండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2026 ఆగస్టు 13 గురువారం పాడ్యమి తిథి నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే సెప్టెంబర్ 11వ తేదీన శుక్రవారం అమావాస్యతో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. నెల రోజులు ఉండే మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులేనండి. అయితే ఎక్కువగా ఆడవారు ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ అమ్మ మనకి సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందనే నమ్మకంతో ఆ అమ్మని ఎంతో వైభవంగా పూజిస్తారండి. అయితే ఇంతటి మహిమానిత్వమైన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి. దాని ప్రకారంగా మనకి పౌర్ణమి అనేది 2026 ఆగస్టు 28వ తేదీన శుక్రవారం అయితే రాబోతుందండి. అయితే మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి కాబట్టి దానికన్నా ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 21వ తేదీన శుక్రవారమే మనం వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకోవాలి. అయితే మనం అన్ని పండుగలు కూడా తిథులు బట్టి సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారం మనం పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాము. కానీ ఈ వ్రతం మాత్రం అలా కాదండి. ఈ రోజు మనకి ఏ తిథి వచ్చినా తిథితో సంబంధం ఉండదు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రమే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని మనం ఆగస్టు 21వ తేదీన శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. ఈ రోజు తిథి నవమి తిథి రాత్రి 11:37 వరకు ఉంటుంది. ఇంకా నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలనేది కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనం ఇంటిని, పూజా మందిరాన్ని ఏ రోజున శుభ్రం చేయాలనేది తెలుసుకుందాం. మనకి శ్రావణ మాసం అనేది 2026 ఆగస్టు 13 గురువారం నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి దానికన్నా ముందుగానే మీరు ఇంటిని, పూజా మందిరాన్ని అంతటిని కూడా క్లీన్ చేసుకొని
పెట్టేసుకుంటే శ్రావణ మాసంలో మనకి అన్నీ కూడా పండగలే కాబట్టి అన్ని పండుగలు కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే మనకి 13వ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి దానికన్నా ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. మనకి ఆగస్టు 12వ తేదీన బుధవారం అమావాస్య అయితే వస్తుందండి. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈరోజు అమావాస్య వచ్చిందండి. వారం అయితే బాగానే ఉంది కానీ అమావాస్య వచ్చింది. అయితే కొంతమంది అమావాస్య పట్టింపు ఉన్నవారు ఈరోజు ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయరండి. పట్టింపు లేని వారు మాకు అలాంటివి ఏమీ లేవండి అని అనుకుంటే వారం బాగానే ఉంది కాబట్టి మీకు అమావాస్య పట్టింపు లేదు కాబట్టి ఈరోజు మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అమావాస్య పట్టింపు ఉన్నవారు ఈ రోజు అయితే చెయ్యరు. అసలు పట్టింపు అంటే ఏంటండి అంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తారండి. అలా అమావాస్య రోజున మీరు కూడా అమ్మవారిని పూజించినట్లయితే ఈ రోజైతే క్లీన్ చేయకూడదు. మేము అమావాస్య రోజున అమ్మవారిని ఏమీ పూజించమండి అని అనుకునే వారు మాత్రమే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. అమావాస్య రోజున క్లీన్ చేయలేని వారు మరి ఎప్పుడు చేయాలండి అంటే దానికన్నా ముందు రోజు మనకి 11వ తేదీన మంగళవారం వచ్చిందండి. మంగళవారం శుక్రవారాల్లో మనం ఎలాగో ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయం కాబట్టి ఈరోజు కూడా మనం క్లీన్ చేయకూడదు. ఇంకెప్పుడు చేయాలండి అంటే మనకి ఆగస్టు 10వ తేదీన సోమవారం కానీ ఆగస్టు 9వ తేదీన ఆదివారం కానీ లేదంటే ఆగస్టు 8వ తేదీన శనివారం కానీ ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. అయితే మనకి 9వ తేదీన ఆదివారం ఏకాదశి అయితే రాబోతుందండి. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారైతే 9వ తేదీన ఇలాంటి క్లీనింగ్ లాంటివి ఏమి కూడా పెట్టుకోకూడదు. దానికన్నా ముందు రోజు 8వ తేదీనే మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. మేము ఏకాదశి ఏమీ చేయడం లేదండి అని అనుకుంటే మాత్రం మీరు ఇంటిని అది క్లీన్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. మాకు శ్రావణ మాసం ముందు మాకు క్లీన్ చేయడం కుదరలేదండి. మరి శ్రావణ మాసం వచ్చాక శుభ్రం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. శుక్రవారం మంగళవారాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. శ్రావణ మాసం వచ్చాక ఇంటిని శుభ్రం చేయకూడదు అలాంటి అపోహలు అయితే ఏమీ పెట్టుకోకండి. మనం ఇంటిని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేసుకోవచ్చని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. చేసుకోవచ్చండి. మనకి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీన వస్తుంది కాబట్టి దానికన్నా ముందు రోజు ఆగస్టు 20వ తేదీన గురువారం కానీ ఆగస్టు 19వ తేదీన బుధవారం కానీ మీరు చక్కగా ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే 21వ తేదీన ఆ అమ్మవారికి స్వాగతం పలికి ఎంతో నిండుగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఇలా శ్రావణ మాసానికి ముందే ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటాం కదండి. మరి వరలక్ష్మి వ్రతం వచ్చిన ముందు రోజు కూడా ఇలానే డీప్ క్లీన్ చేసుకోవాలంటే అవసరం లేదండి. మీరు శ్రావణ మాసానికి ముందు ఇల్లంతా పూజా మందిరం అంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మామూలుగా తెడుగుడ్డ పెట్టుకొని ఇల్లంతా కూడా పసుపు వాటర్ కానీ గంగాజలం కానీ చల్లుకొని మీ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఏ సమయానికి పూజించాలి, ఆ అమ్మవారి కటాక్షం మనకి కలగాలి అంటే తప్పనిసరిగా ఈ సమయానికి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి. 2026 ఆగస్టు 21 శుక్రవారం తెల్లవారుజామున 5:45 నుండి 8:14 వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయానికి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఇంత ఉదయాన్నే మేము అమ్మవారిని పూజించలేమండి అని అనుకునేవారు ఉదయం 9:08 నుండి 10:29 లోపు మనకి మంచి శుభగడియలు ఉన్నాయి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ సమయంలో పూజిస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. ఈ సమయానికల్లా మీరు వ్రతం పూర్తి చేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ పూర్తి చేయలేకపోయినా కనీసం ఈ సమయం మించక ముందే వ్రతాన్ని స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకునే వారు కూడా ఇదే సమయానికి పెట్టుకోవాలి. మాకు పూజా సమయాలతో పని లేదండి. మేము ఎప్పుడు నైవేద్యాలన్నీ వండేసరికి మధ్యాహ్నమే అవుతుంది, మధ్యాహ్నమే పూజ చేసుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 లోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయాలు కనుక దాటినట్లయితే మనకు అన్ని రాహుకాలం దుర్ముహూర్తం వర్జ్యాలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అందుకని ఈ సమయంలో పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. పూజ కంప్లీట్ చేయనవసరం లేదు, స్టార్ట్ చేస్తే చాలు. ఇంక తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకుంటాము. అలాగే ముత్తైదులకి తాంబూలం కూడా ఇస్తామండి. అయితే అవి అన్నీ ఎప్పుడు ఇవ్వాలి అని అంటే సాయంత్రం 4:55 నుండి 6:33 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకొని తాంబూలాలు అయితే ఇచ్చుకోండి. చీకటి పడ్డాక ముత్తైదులకి తాంబూలం అయితే ఇవ్వకూడదు. అందుకని చీకటి పడే లోపే అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేయండి. మాకు ఉదయం పూట వ్రతం చేసుకోవడానికి కుదరలేదండి, మరి సాయంత్రం చేసుకోవచ్చు అని కొంతమందికి సందేహం అయితే రావచ్చు. ఇది ఉదయం పూట చేసే వ్రతం అండి, సాయంత్రం అయితే చేయరు. ఉదయం వ్రతం చేసుకున్నాక సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుంటారు. ఒకవేళ మీకు ఈరోజు ఉదయం పూట కుదరకపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలనేది కూడా చెప్తాను.
ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలండి? దీనికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. ఆచారం ఆనవాయితీతో పని లేదు. ఇంతవరకు మీ పెద్దలు అంటే మీ అమ్మ వాళ్ళు, మీ అత్తయ్య వాళ్ళు చెయ్యలేదు అని అనుకున్నా సరే మీరు చక్కగా స్టార్ట్ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే కొంతమంది కలసం పెట్టుకొని చేసుకుంటారు, మరికొందరు కలసం లేకుండా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా పర్వాలేదండి. ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిగేలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు. అయితే అందరికీ ఈ వరలక్ష్మి వ్రతం రోజున కుదరచ్చు, కుదరకపోవచ్చు. పీరియడ్స్ కారణంగా, లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన, లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళడం వలన, ఏదో ఒక కారణం వలన ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు వ్రతాన్ని జరుపుకోలేకపోయినట్లయితే ఈ వ్రతాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చండి. చెప్పాను కదండి, ఈ మాసంలో అన్ని రోజులు కూడా చాలా విశేషమైన రోజులే. దాంట్లో ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు. మనకి ఈసారి శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు వచ్చాయండి. అలాగే ఒక శుక్రవారం అమావాస్యతో వచ్చింది. ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున వ్రతాన్ని జరుపుకోలేకపోయామని అనుకుంటారో వారు శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే మీరు వ్రతాన్ని చేసుకోవచ్చండి. అయితే ఈ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శుక్రవారం 2026 ఆగస్టు 14వ తేదీన విద్యా తిథితో వస్తుందండి. ఇంకా రెండో శుక్రవారం ఆగస్టు 21వ తేదీన నవమి తిథితో వస్తుంది. ఈ రోజే వరలక్ష్మి వ్రతం. ఇంకా మూడో శుక్రవారం ఆగస్టు 28వ తేదీన పౌర్ణమి తిథితో వస్తుందండి. ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని అంటారు. ఇంకా ఆఖరి 4వ శుక్రవారం 2026 సెప్టెంబర్ 4వ తేదీన అష్టమి తిథితో వస్తుంది. ఈ రోజే కృష్ణాష్టమి అండ్ గోకులాష్టమి. ఇంకా నెక్స్ట్ వచ్చే శుక్రవారం మనకి అమావాస్య అయితే రాబోతుందండి. సెప్టెంబర్ 11వ తేదీన శుక్రవారం అమావాస్య అయితే రాబోతుంది. అయితే ఈ శుక్రవారాన్ని కూడా మనం శ్రావణ శుక్రవారంగా లెక్కలోకి తీసుకోవాలా అంటే ఇది లెక్కలోకి రాదండి. ఈ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి దీంతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ శుక్రవారాన్ని మనం శ్రావణ శుక్రవారంగా లెక్క వేయము. అందుకని 4వ శుక్రవారాన్ని ఆఖరి శుక్రవారం అని చెప్పాను. మనకి ఈ సంవత్సరం 4 శ్రావణ శుక్రవారాలే వచ్చాయి. 11వ తేదీన అమావాస్యతో వచ్చినటువంటి శుక్రవారం రోజున కూడా శ్రావణ శుక్రవారంగా భావించి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఇది నేను చెబుతున్న మాట కాదు, మా పెద్దలు పండితులు చెబుతున్నవే నేను ఇక్కడ చెప్తున్నాను. మీకు అంతగా డౌట్ ఉంటే ఏ పండితులనైనా సరే అడగొచ్చండి. మనకి ఈసారి అన్ని శుక్రవారాలు కూడా ఎంతో విశేషంగా రాబోతున్నాయండి. అందుకని ఏ శుక్రవారం కూడా అమ్మవారిని పూజించడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఒక శుక్రవారం అమ్మవారికి వ్రతం చేసుకున్న మిగిలిన శుక్రవారాల్లో అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అష్టలక్ష్ముల రూపంలో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలే కాదండి, శ్రావణ మంగళవారాలన్నా కూడా చాలా విశేషం అండి. ఎందుకంటే ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించుకునే ఒకే ఒక అవకాశం ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు. కొత్తగా పెళ్ళైన ఆడవారు మంగళగౌరి వ్రతాలు జరుపుకునే ఆచారం అయితే ఉంటుందండి. తమ సౌభాగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మంగళగౌరి వ్రతాలు అయితే జరుపుకుంటారు. అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదండి, ఎవరైనా సరే పెళ్ళైన ఆడవారు ఎవరైనా సరే ఈ మంగళగౌరి వ్రతాలు అనేవి జరుపుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా తన సౌభాగ్యంతో, సంతానంతో, అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో అందరూ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి శ్రావణ శుక్రవారాలతో పాటుగా శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. అయితే గౌరీదేవి అమ్మవారికి మంగళవారం అంటే చాలా విశేషం అండి. అయితే ఈ శ్రావణ మాసంలో మనకి మొత్తం 4 మంగళవారాలు వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడంటే మొదటి శ్రావణ మంగళవారం 2026 ఆగస్టు 18వ తేదీన షష్ఠి తిథితో వస్తుందండి. ఇంకా రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు 25వ తేదీన త్రయోదశి తిథితో వస్తుంది. ఇంకా మూడో శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 1వ తేదీన చవితి తిథితో రాబోతుంది. ఇంకా ఆఖరి 4వ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 8వ తేదీన ద్వాదశి తిథితో వస్తుంది. ఈ రోజుతో మనకి శ్రావణ మంగళవారాలు అనేవి ముగుస్తాయి. అయితే ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలతో పాటుగా శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు కూడా చాలా విశేషమైన రోజులండి. శ్రావణ సోమవారాల్లో మనం శివయ్యనైతే పూజిస్తాము. మొత్తం మనకి 4 శ్రావణ సోమవారాలు అయితే వచ్చాయి. వాటి తాలూకా డేట్స్ అనేవి నేను ఇక్కడ నెంబర్స్ వేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇంకా శ్రావణ శనివారాల్లో ఆ వైకుంఠనాథుడిని అయితే పూజిస్తామండి. ఈ శనివారాలు కూడా మనకి 4 వచ్చాయి. అందుకనే మనకి ఈ మాసం అంతా కూడా విశేషమేనండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారికి, స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగచ్చు. అలాగే నెక్స్ట్ పూజా వీడియోస్తో రాబోతున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూస్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.